సుగంధిని. అందరికీ నమస్కారం. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, సంగీతం కోదండపాండి గారు, గానం వాణి జయరాం గారు. అభిమానవంతులు సినిమా నుంచి ఎప్పటి వలె కాదురా. కాదురా ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. ఈ ముద్దు ఈ మురిపేమే పొద్దు ఎరుగవులేరా, ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. పదును చూపుతో మదనుని కౌవించి, చిగురు నవ్వుతో వగలను రగిలించి, పదును చూపుతో మదనుని కౌవించి, చిగురు నవ్వుతో వగలను రగిలించి, అంతులేని ఆనందలోక నవనందనాలు తేలింతేనుల లాలనం నాదిరా, పాలనం నీదిరా, లాలనం నాదిరా, పాలనం నీదిరా. వసంత వేళల రసైక లీలల నిశాంతమున పరవశించేనురా, ఎప్పటి వలె ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. సా నిరిసని నీ దసనిదా మమ గగదద మమ నిని దదరి నిని గరి నిదని గమదరి నిసా, ఎప్పటి వలె కాదురా. సా సా రి రి గ గ రి గరి గ రి గరి ని దని ద మ గ మ గరి ని రి ని ద రి ని గరి మ గ ద మ గ మ ద ని. ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. సుగంధిని చాలా బాగా పాడాము, చాలా చాలా బాగా పాడాము. అలవోగ్గా ఉన్నాయి సంగతులన్నీ కూడాను. ఇక్కడ ఒకటి రెండు చోట్ల కొంచెం శృతి దోషం ఉన్నా, ఈ స్టేజ్ మీద పాడేవాళ్ళంటే నాకు చాలా గౌరవం. అంటే మామూలు రెగ్యులర్ స్టేజ్ల మీద పాడేవాళ్ళు
ఎందుకంటే రికార్డింగ్లో పాడినట్టు శృతి అంత బాగా అందదు స్టేజ్ మీద. అది పట్టుకుని త్రూఅవుట్ శృతిలో పాడడం అనేది చాలా కష్టం. చాలా బాగా పాడావు. మా గురువు గారికి సంగతులు పిచ్చి విపరీతం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన వేణుగారి దగ్గర హార్మోనియం నేర్చుకోవడానికి వెళ్ళినప్పటి నుంచే ఉంది. ఫస్ట్ పల్లవిలోనే తెలిసిపోతుంది. ఎప్పటి వలే కాదురా నా స్వామి, నాకు లో ఉంది పలకట్లే, నా స్వామి నా, అది ఆయన అలవోకగా పాడేసేవారు, అలవోకగా వాయించేసేవారు హార్మోనియం మీద. అలాగే ఆ ఫ్లూట్స్ అండ్ వయలిన్స్ కూడాను అంత ఫాస్ట్ నోట్స్ ఇచ్చారు, అంత బాగా వచ్చిందనమాట. పాడిన ఆవిడ కూడా ఇలా ఎంత ఆవిడ కాన్సన్ట్రేషన్ అంటే వాణిజ్యరామ్ గురించి చెప్పాలి. ఒకసారి పాడుతూ వెళ్తే స్వరం రాసేసిందంటే రెడీ అండ్ టేక్ అంటుంది ఆవిడ. అంత ఫాస్ట్ పికప్, వెరీ ఫాస్ట్ పికప్. ఇప్పుడు మనం ఎక్కువగా చప్పట్లు కొట్టాల్సింది ఎవరికంటే నారాయణ రెడ్డి గారికి. కారణం ట్యూన్కు రాసిన పాట ఇది. ట్యూన్కి రాయడం, ఈ పడికట్ ఈ తతకారానికి రాయడం చాలా కష్టం. ఎంత అద్భుతమైనటువంటి మాటలు పొదిగారో ట్యూన్కి ఆయన. విషయం ఉన్నవాళ్ళు తప్ప రాసేది కాదు. ఇన్ని గొప్ప గొప్ప పాటలు మనకు అక్షరభిక్ష పెట్టినటువంటి మహానుభావులు. వాళ్ళలో అగ్రశ్రేణి రచయితల్లో నారాయణ రెడ్డి గారు కూడా ఒకరు. 1-2 చిన్న చిన్న చోట్లలో స్లిప్ అయ్యావు తప్పించి, కానీ ఎంత కాన్ఫిడెంట్గా పాడావు, ఎంత బాగా పాడావు. సంగతులు ఎలా పలుకుతున్నాయి, అలా ఓకగా అలా జరి వచ్చినట్టుగా అద్భుతంగా పలికేసాయి సంగతులన్నీ కూడా. చాలా మంచి పాట పాడావు. ముఖ్యంగా చిత్రస్వరం అసలు ఎంత కాన్ఫిడెంట్గా అలా పొరప్పో అన్నట్టుగా పాడేశావు. కరెక్ట్, అద్భుతం. గాడ్ బ్లెస్ యు.